ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము ఆఖరి అధ్యాయము అనగా 13వ అధ్యాయము 31వ వచనమును ధ్యానం చేసుకుందాం. మేలుకై నన్ను జ్ఞాపకము ఉంచుకొనుము నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొను. దేవుని కార్యములు మన జీవితంలో జరగబడాలి అంటే దేవుడు మన యందు కరుణించి కృప చూపాలి అంటే నెహెమ్యా వలె దేవుని పరిచర్యందు ఆసక్తి గలవారమై ఉండాలి. నెహెమ్యా పడిపోయిన ప్రాకారములను కట్టబడటానికి దేవునికి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన చేసి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఇలాగ ప్రార్థన చేస్తాడు. యెరూషలేము యొక్క పరిస్థితిని తాను వినినప్పుడు ఏడ్చి 4వ వచనం 1వ అధ్యాయంలో యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినది, వాటి గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నని చెప్పి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి నేల కూర్చుండి ఏడ్చి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసుడైన నేను ఇశ్రాయేలు పక్షంగా చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహుగా అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషేకు నీ నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైన నిధులను మేము గైకొనకపోతిమి. ప్రభువా, మమ్ములను అందువలన నీవు అన్యజనులకు చెదరగొట్టావు. ప్రభువా, మీ తోలివేయబడినను అక్కడ నుండి సహా మమ్మల్ని సమకూర్చి నీ నామముచ్చుటకు నీవు ఏర్పరచుకున్న స్థలముకు మమ్మల్ని రప్పించేదని సెలవిచ్చేదివి కదా. చిత్తగించుము ప్రభువా, మహాప్రభావము చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు నీ చెవియొగ్గి నీ దాసులైన నా మొరను నీ నామమును భయభక్తులతో గనపరచుటందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచనలను సఫలపరిచి ప్రభువా కార్యము నిర్వహించుమని బతిమాలుకొని ప్రార్థన చేయుచున్నానని ప్రార్థించాడు. ఆ విషయంలో, దేవుని మందిర విషయంలో మేలు చేయుట ప్రయత్నమునకు ఆసక్తి గలవాడై ఉన్నందున దేవుని కార్యము అద్భుత రీతిలో నెహెమ్యా చేసిన ప్రార్థన ఆలకించి, అతడు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి, ఆకాశమందలి దేవదేవత చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి, పడిపోయిన ప్రాకారములను కట్టడానికి నెహెమ్యాను దేవుడు అనుకూలపరచి తన చిత్తమునకు అనుకూలమైన దానిని అతని ద్వారా నెరవేర్చడానికి మొట్టమొదట దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, విజ్ఞాపన ఆలకించాడు, పాపంలో ఒప్పుకున్న ప్రార్థన ఆలకించాడు. నీ నామమును ఘనపరచుట యందు ప్రభువా భయభక్తులతో ఘనపరిచే జనుల ప్రార్థన ఆలకించాడు. దేవుడు మనం భయభక్తులతో కూడిన ఆయన నామమును ఘనపరిచే ప్రార్థన చేయాలి. దీనత్వం ధరించుకొని మన పాపంలో ఒప్పుకునే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు మేలు చేయుట యందు ఆనందిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట ఏమనగా, వారికి 39వ వచనం, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయునట్లు నేను వారికి మేలు చేయుట మానకుంటున్నట్లు
నిత్యమైన నిబంధన వారితో స్థిరపరుస్తున్నాను. వారు నన్ను విడవకుండునట్లు నేను వారి ఎడల హృదయమందు నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని దేవుడైన యెహోవా నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారు నాటిదనని దేవుని యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకనగా ఆయన మాట నెరవేర్చు దేవుడు, స్థిరపరచు దేవుడు. దాన్ని స్థిరపరిచి నెరవేర్చి స్థిరపరచాలని నిర్మించు దేవుడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదని చెప్తున్నాను. కాబట్టి నెహెమ్యా వలె ప్రభువా నీ మేలుకే నన్ను జ్ఞాపకం చేసు, నీ మేలు పొందుటకు నన్ను యోగ్యునిగా ఇచ్చు. నేను ప్రార్థించినప్పుడు ఆయన నీ యందు మేలు చేయుటకు ఆనందించి నీ వైపు తిరిగి నీకు మేలు చేయు దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయం నెహెమ్యా వలె మనం ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ఆయన నామమందు భయభక్తులు కలిగి ఆయన నామమును ఘనపరచువారముగా ఆయన నామమును బట్టి మన పాపములు ఒప్పుకొని ప్రార్థించి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన దృష్టికి అనుకూలముగా మన ప్రార్థన, మన మనవి, మన విన్నపం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన యందు మేలు చేయుటకు, మనకు మేలు చేయుటకు మన వైపు తిరిగి మన యందు ఆనందించి ఆయన విడువక వదలక నిత్యము తన చిత్తమును గూర్చిన ఏర్పాటును ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. కృపను మీరు చేయు ప్రార్థన ద్వారా, మీ విశ్వాసము ద్వారా దేవుడు మీకు అనుగ్రహించి మీకు మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె ప్రభా స్తోత్రాలు. అవును తండ్రి, పడిపోయిన ప్రకారం మేము కూడా కట్టుకున్నట్లుగా మీరు మేలు చేయుటకు ఆనందించి దేవుడు మేలు చేయు దేవుడవు. మేము మిమ్మల్ని విడవకుండానట్లు మీరు మా యందు ఆనందించి మేలు చేయునట్లుగా వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మీ మేలుకై వారిని జ్ఞాపకం చేసుకున్నాను. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధ ఆత్మనిచ్చి ఆదరణ ఆయన మేలు చేయుటకు మీ యందు ఆనందించి మిమ్ములను మీ హృదయములను మేలుతో తృప్తిపరిచి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.